వారణాసి తర్వాత మహేష్ చేయబోయే సినిమా ఏంటి అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి వారణాసి తర్వాత రాజమౌళి తీయబోయే సినిమా ఏంటి అనేది కూడా తెలియాలిగా. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ అదే పనిలో ఉంది. జక్కన్న మరోసారి ఎవరు ఊహించని కాంబినేషన్ ను సెట్ చేస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న వారణాసి విడుదల ఉంది. కాస్త అటు ఇటు అయినా 2027లో ఈ సినిమా రిలీజ్ కావటం పక్కా. ఆ తర్వాత రాజమౌళి కొత్త చిత్రం ఎవరితో అంటే మరోసారి రామ్ చరణ్ తోనే ప్రాజెక్ట్ ఉండబోతుందని బాగా ప్రచారం సాగుతోంది. పెద్ద తర్వాత రామ్ చరణ్ ఇమీడియట్ గా సుకుమార్ దర్శకత్వంలో చిత్రం చేయబోతున్నాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది విడుదల చేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. సుకుమార్ తో మూవీ తర్వాత మాత్రం రామ్ చరణ్ మరోసారి జక్కన్నతోనే చేతులు కలిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇందుకు సంబంధించిన లైన్ ను వీరిద్దరూ ఇటీవల డిస్కస్ చేసినట్లుగా ఇండస్ట్రీలో బాగా ప్రచారం సాగుతోంది. మగధీర, RRR చిత్రాల తర్వాత రామ్ చరణ్ రాజమౌళి కాంబినేషన్ కు చాలా క్రేజ్ ఏర్పడింది. ఎందుకంటే టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కాంబినేషన్ ఇది. నిజానికి RRR సీక్వెల్ లైన్ లో ఉన్నప్పటికీ ఇప్పుడిప్పుడే రాజమౌళి రెండో భాగంపై ఫోకస్ పెట్టే ఆలోచనలు కనిపించటం లేదు. గత రెండు చిత్రాల కంటే మరింత పవర్ఫుల్ సబ్జెక్టుతో రాజమౌళి ఈసారి రామ్ చరణ్ కొత్త చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడట. త్రివిక్రమ్ అంటే టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్. కానీ త్రివిక్రమ్ తో పాటు తెలుగులో స్టార్ డైరెక్టర్స్ అందరూ పాన్ ఇండియా దాటేసి పాన్ వరల్డ్ వైపు ఫోకస్ పెడుతున్నారు. మాంత్రికుడు మాత్రం ఇంకా టాలీవుడ్ దగ్గరే ఆగిపోయాడు, ఆదర్శ కుటుంబం దగ్గరే ఆగిపోయాడు అనే కంప్లైంట్స్ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. దీనికి గట్టిగానే రిప్లై ఇవ్వబోతున్నాడు త్రివిక్రమ్. త్రివిక్రమ్ తో పాటు టాలీవుడ్ లో జర్నీ స్టార్ట్ చేసి స్టార్ డైరెక్టర్స్ హోదా అందుకుని ముందు పాన్ ఇండియా, తర్వాత పాన్ వరల్డ్ వైపు ఫోకస్ పెడుతున్నారు రాజమౌళి, సుకుమార్ లాంటి దర్శకులు. కానీ మాంత్రికుడు మాత్రం ఇంకా టాలీవుడ్ లోనే ఉంటూ గుంటూరు కారం, ఆదర్శ కుటుంబం లాంటి చిత్రాలకే పరిమితం కావడం కరెక్ట్ కాదు అనేది సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అలా వైకుంఠపురంలో విడుదలైన తర్వాత నుంచి త్రివిక్రమ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పై ఫోకస్ పెడుతున్నప్పటికీ అందుకు సరైన ముహూర్తం కుదరడం లేదు. దీంతో గుంటూరు కారం, ఆదర్శ కుటుంబం చిత్రాల కోసం ఇవి ముందుగా కమిట్ అయిన ప్రాజెక్ట్స్ కావడంతో త్రివిక్రమ్ పాన్ ఇండియా ఎంట్రీ కాస్త ఆలస్యమైంది. అక్టోబర్ 2న ఆదర్శ కుటుంబం రిలీజ్ తర్వాత త్రివిక్రమ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రయత్నాలు మొదలవుతాయి. ఎందుకంటే ఇప్పటికే ఎన్టీఆర్ హీరోగా గాడ్ ఆఫ్ వార్ అనే బిగ్గెస్ట్ మైథాలజీ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసి ఉన్నాడు త్రివిక్రమ్. కాబట్టి ఆదర్శ కుటుంబం రిలీజ్ కావడం ఆలస్యం. వెంటనే త్రివిక్రమ్ పాన్ ఇండియా జర్నీ స్టార్ట్ కానుంది. పాన్ ఇండియా మార్కెట్ లోకి త్రివిక్రమ్ లేట్ గా ఎంట్రీ ఇచ్చినా లేటెస్ట్ గా ఉండబోతుందట. ఎందుకంటే ఎన్టీఆర్ లాంటి నటుడితో భారతదేశ సినిమా చరిత్రలో అతిపెద్ద పౌరాణిక చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు డైరెక్టర్ త్రివిక్రమ్. అన్నీ కుదిరితే డెబ్యూ మూవీతోనే అనేక బాక్స్ ఆఫీస్ రికార్డులు తిరగరాసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి మాంత్రికుడు ఎలా మ్యాజిక్ రిపీట్ చేస్తాడు అనేది 2029లోనే తెలుస్తుంది. మాస్ మూవీ అంటే అన్నీ ఉండాలి. అందులోనూ దసరా లాంటి ఊర మాస్ మూవీ తీసిన శ్రీకాంత్ ఓదెలా తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం అంటే ఇంకాస్త ఎక్కువగా మాస్ డోస్ కనిపించాలి. అందుకే మాస్ మహారాణిని రంగంలోకి దించుతున్నాడు. పైగా దసరా సెంటిమెంట్ రిపీట్ చేస్తున్నాడు. దసరా కాంబినేషన్ లో పారడైజ్ సినిమా ఎలా ఉంటుంది అని చెప్పడానికి మొదట వదిలిన టీజర్, ఆ తరువాత వచ్చిన ఆయా షేర్ సాంగ్ చెప్పకనే చెప్పాయి. ఆయా షేర్ అయితే ఇటీవలే 200 మిలియన్ వ్యూస్ కూడా దాటేసింది. నెక్స్ట్ వచ్చే సింగిల్ పై అలాగే సినిమాపై అంచనాలు పెంచేసింది. పారడైజ్ ఎప్పుడు రిలీజ్ అనేది ఇంకా యూనిట్ క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఈ సినిమాకు సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ బయటకు వచ్చింది. అదేంటి అంటే దసరా హీరోయిన్ పారడైజ్ లోకి అడుగు పెడుతోంది. అలా అని హీరోయిన్ క్యారెక్టర్ కాదు, స్పెషల్ సాంగ్ కోసమట. పారడైజ్ లో కయాదు లోహర్ హీరోయిన్ గా కనిపించబోతోంది. తొలి చిత్రం కథానాయిక కీర్తి సురేష్ ను రిపీట్ చేయడం ద్వారా దర్శకుడు శ్రీకాంత్ ఓడెలా సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. పైగా నాని, కీర్తి కాంబోకు సూపర్ హిట్ పేర్ అనే క్రేజ్ కూడా ఉంది. మొత్తంగా పారడైజ్ కు కీర్తి మరో స్పెషల్ అట్రాక్షన్ గా మారిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. దాదాపు 1000 మంది డాన్సర్స్ మధ్య భారీ ఎత్తున పాటను చిత్రీకరించబోతున్నారట. అనిరుద్ కంపోజ్ చేసిన మాస్ నంబర్ కు ఆర్ట్ ఆఫ్ ఫేమ్ సందీప్ డాన్స్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నాడట. తెలుగులో రౌడీ జనార్దన, అలాగే అనిల్ రావిపూడి, వెంకటేష్ చిత్రంతో పాటు ఇప్పుడు పారడైజ్ లో స్పెషల్ సాంగ్ చేస్తోంది కీర్తి. జూలై 28 బాలీవుడ్ యాక్టర్ దుల్కర్ సల్మాన్ బర్త్డే. అందుకే లక్కీ భాస్కర్ కొత్త సినిమాలపై వరుస పెట్టి అప్డేట్స్ వచ్చాయి. దుల్కర్ నుంచి ఆడియన్స్ అలాగే ఫ్యాన్స్ ఎలాంటి సినిమాలు అయితే కోరుకుంటున్నారో అలాంటి క్యారెక్టర్స్ నే వెతుక్కుంటూ వెళ్తున్నాడు. లక్కీ భాస్కర్ లాంటి బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్ తర్వాత ఇప్పుడు హ్యాట్రిక్ హిట్స్ కు రెడీ అవుతున్నాడు. ఒక మహానటి, ఒక సీతారామం, ఒక లక్కీ భాస్కర్,
ఇలాంటి చిత్రాల్లో దుల్కర్ కాకుండా మరో హీరోను ఊహించుకోవడం కష్టం. ఆ స్థాయిలో పెర్ఫార్మెన్స్ ఇచ్చి ప్రేక్షకులను కట్టిపడేశాడు ఈ మాలీవుడ్ మ్యూజిషియన్. లక్కీ భాస్కర్ తో కెరీర్ లోనే బిగ్ హిట్ చూశాడు దుల్కర్. లాస్ట్ ఇయర్ కాంతా అనే చిత్రంతో కోలీవుడ్ వరకు వెళ్లాడు. ఇప్పుడు తెలుగులో 2 చిత్రాలను విడుదలకు రెడీ చేస్తున్నాడు. ఒకటి ఆకాశంలో ఒక తార, మరొకటి శ్రీశ్రీ. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్. దుల్కర్ బుట్టబొమ్మ కాంబోను టాలీవుడ్ తో పాటు మాలీవుడ్ కూడా చాలా ఎగ్జైటింగ్ గా చూస్తోంది. ఈ చిత్రం డిసెంబర్ లో రిలీజ్ కానుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రవి నెలకుదిటి తెరకెక్కిస్తున్నాడు. వన్స్ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత రిలీజ్ డేట్ చెప్తామంటోంది చిత్ర యూనిట్. మరోవైపు శ్రీశ్రీకి ముందు అంటే ఆగస్ట్ లోనే దుల్కర్ నటిస్తోన్న మాలీవుడ్ మూవీ ఐ యామ్ గేమ్ రిలీజ్ అవుతోంది. భారతదేశంలో 100కు పైగా లొకేషన్లలో చిత్రీకరించిన చిత్రం ఇది. మలయాళ సినీ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మాణం జరుపుకుంటోంది. కయాదు లోహార్ హీరోయిన్ గా నటిస్తోంది. RDX ఫేమ్ నహాస్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఐ యామ్ గేమ్, శ్రీశ్రీ చిత్రాల తర్వాత ఆకాశంలో ఒక తార ప్రేక్షకుల ముందుకు రానుంది.